ఒకసారి ఓ తప్పు చేసామంటే ఆ తప్పు మళ్ళీ చేయకుండా కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే. బిల్ గేట్స్ కానివ్వండి, స్టీవ్ జాబ్స్ కానివ్వండి, ఎలాన్ మస్క్ కానివ్వండి, రతన్ టాటా కానివ్వండి, మేరీ కామ్ అయినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినా, ఏపీజే అబ్దుల్ కలాం అయినా, ఎంఎస్ ధోని అయినా, వీళ్ళు వాళ్ళ రంగంలో సక్సెస్ అయ్యారు అంటే రీజన్ వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఈ ఆలోచన విధానమే లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా చేయగలరు. అసలు ఫాలోవర్ అంటే ఏంటి, లీడర్ అంటే ఏంటి? ఫాలోవర్ మైండ్ సెట్ ఏంటి, లీడర్షిప్ మైండ్ సెట్ ఏంటి? లైఫ్లో ఒకసారి ఫెయిల్యూర్ వచ్చేసిందంటే ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలి లీడర్కి తెలుస్తుంది. సక్సెస్ వచ్చింది, సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి, సక్సెస్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఆ తర్వాత నుంచి ఓటమి రుచి చూడాల్సి వస్తుంది. ఫెయిల్యూర్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఆ తర్వాత సక్సెస్ మీ జీవితంలో ఉండదు. ఇది మేనేజ్మెంట్. ఒక లీడర్ చేయగలరు, ఒక లీడర్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ని ఎలా తెలుసుకోవాలి, ఎదుటి వ్యక్తి సైకాలజీని ఎలా స్టడీ చేయాలి, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే అతని హావభావాల ద్వారా, అతని చేతి కదలికల ద్వారా, అతని కంటి చూపుల ద్వారా, అతని శరీరం యొక్క పొజిషన్ ద్వారా అతని సైకాలజీని ఎలా పసిగట్టాలి, ఇది లీడర్కి ఉండేటువంటి అవగాహన. ఒక మేనేజర్ అంటే, ఒక లీడర్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక లీడర్కి ఒక బాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక బాస్ లీడర్ కాదు, ఒక మేనేజర్ లీడర్ కాదు. లీడర్షిప్ ఇస్ యూనిక్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మనలో ఎప్పుడైతే వస్తాయో మనం కూడా ఉన్నత స్థాయిలో ఎదుగుతామో, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. ఉన్న 100 మందిలో 99 మందిలో ఉండాలనుకునేవాడు ఫాలోవర్. ఒక్క వ్యక్తిగా ఎదగాలి, ప్రజలందరినీ లీడ్ చేయగలగాలి, తను లీడ్ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలి అనుకునేవాడే లీడర్షిప్. మరి ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనలో రావాలని చెప్పేసి 2 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 15th and 16th ఆగస్ట్ నెలలో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో లీడర్షిప్ క్వాలిటీస్ యూనిక్ వర్క్షాప్. నిజంగా మీరు ఊహించిన దానికన్నా 100 రెట్లు అద్భుతంగా ఉండబోయే వర్క్షాప్, 2 days వర్క్షాప్. వెంటనే సీట్ బుక్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ కింద కామెంట్ చేస్తుంటారు, కామెంట్స్ నేను చదువుతుంటాను. మీరు చేసే కామెంట్సే నాకు ఇన్స్పిరేషన్. మీలో వచ్చే మార్పు, మీలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, మీరు పొందే సక్సెసే నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. మీరు చేసే కామెంట్స్ నేను చదువుతుంటే కొంతమందికి చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, బ్రదర్ షఫీ గారు మీరు వర్క్షాప్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అది నేను అటెండ్ అవ్వడం కష్టంగా ఉంది, ఎందుకంటే అంత డబ్బు నేను పే చేయలేను అంటున్నారు. చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది వర్క్షాప్కి అని చెప్తున్నారు. అలాంటి వారి కోసమే శుభవార్త. స్టూడెంట్స్ అందరి కోసం, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం, ఎవరి దగ్గర అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందో వారందరికీ శుభవార్త ఏంటంటే వర్క్షాప్ మీరు కూడా అటెండ్ అయ్యే అవకాశం. అది ఎలాగా? మీరు ఏదైతే ఫీ పే చేయాలో వర్క్షాప్ కోసం, 2 days వర్క్షాప్, లీడర్షిప్ వర్క్షాప్ కోసము ఇది ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ఆప్షన్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ మీకోసం నేను తీసుకురావడం జరిగింది. 3 నెలల్లో, 6 నెలల్లో, 9 నెలల్లో, 12 నెలల్లో మీ అవకాశాన్ని బట్టి, మీ వీలుని బట్టి ప్రతి నెల కొంచెం మనీ పే చేసుకోవచ్చు. వర్క్షాప్ ముందు మీరు అటెండ్ అవ్వండి. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ లాభం జరగని ఆలోచనతో నేను చేస్తున్న ప్లానింగ్ ఇది. ప్రతి వ్యక్తి లీడర్గా మారాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను దేశం గుర్తించే స్థాయికి ముందుకు వెళ్ళాలి. బిజినెస్ లీడర్షిప్ అయినా కానీ, పొలిటికల్ లీడర్షిప్ అయినా కానీ, సోషల్ లెవెల్ లీడర్షిప్ అయినా కానీ, ఫ్యామిలీ లీడర్షిప్ అయినా కానీ నేను ఎదురు చూస్తుంటాను. 2 days వర్క్షాప్ ఆగస్ట్ 15th and 16th. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.